విశాఖ గాజువాకలోని శ్రావణి షిప్పింగ్ లో అర్ధరాత్రి ప్రమాదం సంభవించింది. డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎసిటానిలైడ్ బ్యాగ్స్ ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్ కు మార్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విషవాయువును పీల్చడంతో 5 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని యాజమాన్యం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న 5లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు అదేది 8:30 ప్రాంతంకి మాకు మాస్ క్యాజువాలిటీ వస్తుందండి సింహగిరి హాస్పిటల్కి. అందులో లత, కుమారి, దేముడు, రాము, లక్ష్మి అని చెప్పి మొత్తం 5 మెంబర్స్ వచ్చారు. అందరూ అసలు ఎవరు మాట్లాడితే కూడా రెస్పాండ్ అవ్వలేని స్టేజ్ లో కళ్ళు తిరుగుతూ ఇరిటబుల్ గా ఉన్నారు. వెంటనే మాకు డౌట్ వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ అన్ని చెక్ చేస్తే అందరికీ కూడాను 70 కన్నా తక్కువ ఉంది, 70% కన్నా తక్కువ ఉంది. వెంటనే మేము ఎమర్జెన్సీగా స్పందించి వెంటనే మేము ఆక్సిజన్ లెవెల్స్ అవి పెట్టుకొని తర్వాత అసలు ఏం జరిగిందో అనే విషయం గురించి అని చెప్పి పెట్టి మా క్రిటికల్ కేర్ అశ్విన్ గారు వచ్చారు వెంటనే. అండ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్ క్రాంతి గారు వచ్చారు. రాగానే అప్పుడు వాళ్ళు ఒక డ్రగ్ కి ఎక్స్పోజ్ అయ్యారు. ఒక పౌడర్ ని కంటైనర్ నుంచి షిఫ్ట్ చేస్తుంటే ఆ పౌడర్ లోపల ఉండిపోవడం వల్ల ఎక్కువ శ్వాసకు తీసుకోవడం వల్ల ఇది జరిగిందనే విషయం మాకు అర్థమైంది. సో దానికి సంబంధించి ప్రాపర్ గా యాంటీడోట్ అంటూ ఏమీ పర్టికులర్ గా ఉండదు. సో అందుకని చెప్పి డ్రగ్ ని ఎక్కువ మళ్ళీ బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కువ షట్ అవుట్ అయిపోవడానికి దానికి సంబంధించి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అశ్విన్ గారు వెంటనే టేక్ ఓవర్ చేసుకొని అలాగా మా క్రాంతి గారు వెంటనే చూసి దానికి స్పందించాల్సిన ట్రీట్మెంట్ వెంటనే స్పందించాము. ఇమీడియట్ గా మేము కానీ ఆ టైంలో కేసుని టేక్ ఓవర్ చేయకుండా వేరే హాస్పిటల్ కి పంపిద్దాం అనుకున్నా కూడాను ఆ ట్రాన్సిషన్ టైం కూడా లేదు. అండ్ రెండో విషయం ఏంటంటే వీళ్ళందరూ పని చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు వాళ్ళతో పాటు. ఇది కండిషన్ అని చెప్పడానికి కూడా మేము హాస్పిటల్లో జస్ట్ మానవతా దృక్పథం, ఒక ప్రాణం పోకూడదు అనే విషయంగా మేము కేసు తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఆ కంపెనీ ఆ యాజమాన్యం కానీ కంపెనీ తరపు కానీ ఎవ్వరూ లేరు. ఓన్లీ పేషెంట్స్, ఆ 4 పనిచేస్తున్న పనోళ్ళు. ఆ పనోళ్ళ పరిస్థితి కూడా పెద్దగా బాగలేదు. వచ్చిన 5 మంది కూడా పడిపోయే పరిస్థితిలో ఉన్నారు, ఎవరితో మాట్లాడడానికి కూడా లేదు. సో వెంటనే మేము వైద్యం చేసి స్పందించి కొంచెం స్టెబిలైజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇప్పటివరకు ట్రీట్మెంట్ జరిగింది. సో తర్వాత మా కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, నెక్స్ట్ పోలీస్ టీము వీళ్ళందరూ వచ్చి మాతో మాట్లాడి తర్వాత దాని గురించి అని చెప్పి కిమ్స్ కి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కిమ్స్ కి షిఫ్ట్ చేశాము. అందులో ఒక కేసు, ఒక ఆవిడది కొంచెం కండిషన్ బాగాలేదని చెప్పి వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. సో మా దగ్గర వెంటిలేటర్ సదుపాయం ఉన్నా కలెక్టర్ గారు ఎలాగో షిఫ్ట్ చేద్దాం అన్నారు కాబట్టి మేము వెంటనే కిమ్స్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రప్రదేశ్